ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే జిల్లాలో జల్ జీవన్ మిషన్ క్రింద చేపట్టిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పంచాయతీ ఇరిగేషన్, వ్యవసాయ, డ్వామా, గ్రౌండ్ వాటర్, ఐసీడీఎస్, డిఆర్డీఏ తదితర శాఖల అధికారులతో సమగ్ర సమీక్షను నిర్వహించారు. జలజీవన్ మిషన్ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి, మంచినీటి ట్యాంకులకు క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, త్రాగునీటి ట్యాంకులకు స్థల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరా వంటి అంశాల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల గ్రామ స్థాయిలో నీరు పారిశుద్ధ్య మిషన్ సమావేశాలు నిర్వహించేందుకు కమిటీలను పునరుద్ధరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఎండీ మతిన్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డీఈఓ పి రమేష్, డ్వామా పీడీ ఎన్ మధుసూదన్, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ, డిటిడబ్ల్యూఓ ఎన్ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.